ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తేలుకుట్టిన దొంగలాగా ఉన్నారు అంటారు కదా సామెత. అసలు ఈ సామెత ఏంటండి, ఎలా వచ్చింది? దొంగవాడు వచ్చాడు ఇంట్లోకి. ఆ, పాతకాల పిళ్ళు ఏముండేవి, అన్నీ మండువాయిల్లో లేకపోతే పాకలు కదా. వాటిలలో ఈ చల్లదనానికి ఎండాకాలము లోపల చల్లగా ఉంటుంది, తేళ్ళు అవి వస్తాయి. వాడు ఏదో ఇది స్తంభం వెనకాల దాక్కున్నాడు దొంగ. ఈ స్తంభాలు ఏముంటాయి ఉండేవి జనరల్గా అప్పట్లో తాటి ఇవి పట్టీలు. ఆ దొంగలో అయితే తాటి దూలాలో ఏదో ఉండేది. దాని మీద పాకే తేళ్ళు కనపడవు. ఎక్కడో చోట వాడు చేయి పెట్టాడు, అది పట్టుకో తప్పించుకోవడానికి పెట్టాడు. తేలు కుట్టింది. ఏమంటాడు? నోరు కిక్కుమంటే పట్టేస్తారు. పెట్టెలో సామాన్లు తీసుకోవడానికి ఏదైనా పెట్టెలో పెట్టాడు. పెట్టెలో ఏదో తీసి వస్తువు తీసుకుందాం అనుకున్నాడు. అందులో చేపెట్టంగానే అక్కడెక్కడో ఉన్న తేలు కుడుతుంది. మట్టి ఇళ్ళు, ఇప్పట్లాగా ఇంత గచ్చులు, ఇంత మొజాయిక్ ఫ్లోరింగ్లు, లేకపోతే ఇంకేమిటి ఇంకా మార్బుల్స్, గ్రానైట్లు ఎక్కడున్నాయి? అన్ని మట్టి ఇళ్ళు, నేలకి దగ్గరగా ఉండేవి. పైగా వర్షాకాలము, ఎండాకాలము జంతుజాలాలు ఇళ్లలోకి వచ్చేసేవి. ఇప్పుడు ఇంతంత ఎత్తు మెట్లు కట్టడాలు అవి ఉండేవి కాదు కదా, భూమి మీదే కట్టుకునేవాళ్ళు. చిన్న ఎత్తు, ఎక్కువ ఎత్తు ఉండేది కాదు. ఎత్తు పోయాలంటే ఇంత ఎత్తుని చెయ్యాలి కదా, అదంతా పని అప్పుడు వచ్చేది కాదు కదా. అప్పుడు ఇవన్నీ జీవజాలాలతోటే. మా ఇంట్లో కూడా ఎప్పుడు తేళ్ళు, మంటగబ్బలు వచ్చేవండి. మా కనపడేవి బాగా. కాళ్ళజెరులు. నన్ను కూడా ఒకసారి తేలు కుట్టింది. మందు ఉంటుందా రమ్మగారు? ఏంటి మందు? తనకి ఏమో మందు ఏమిటో నాకు తెలియజేయ. మా పెద్దబావ మంత్రం వేసేవారు. పెద్దబావ మంత్రం వేస్తే బ్లడ్ వస్తుందండి. ఎట్లా? సర్రమంటుంది, నొప్పి చేయ. అది సన్నటి విషం ఉంటుందిట, అది ఒక రకమైన తీపు నొప్పి. తేలు కుట్టడం, జర్రి కుట్టడం, జర్రులు కుడతాయి, మండ్రగబ్బ కుడితే చాలా ప్రమాదం, చాలా విషం అలా చెప్తారు. ఏం అల్లరి పని చేశారు రమ్మగారు? ఏం అల్లరి చేయక్కర్లా. ఈ స్తంభాలు వాటి మీదే మాకు సిమెంట్ స్తంభాలు ఉన్నాయి కింద వెనకాల షెడ్కి. ఆ స్తంభాలు, ఆ సిమెంట్ మరి స్తంభాలు నాన్నే పోయించారు. అవి పోయించిన వాటికి ఎందుకో హోల్స్ ఉండేవి. ఈ పిల్లలకి తోచదు కదా, ఆ హోల్లో వేలు పెడితే ఆ తేళ్ళు ఉంటాయి లోపల. తేళ్ళు, కాళ్ళజెర్లు అవి ఉంటాయి. పల్లెటూరు ఇళ్ళకి ఏముంది, పైగా గొడ్డు గోదా దగ్గరే ఉండటం, గడ్డి మామూలు దగ్గరే ఉండటం, ఇంటి ఎదురుగుండా చెరువు ఉండటం. పల్లెటూరు వ్యవహారాలు కదా. పాములు, తేళ్ళు. పాము కూడా వేసింది ఒకసారి నాకు. మా పెద్ద బావ విఎన్ గారు అనేవారు, వి నరసింహాచార్యులు, విఎన్ గారే ఆయన పేరు. బావ మంత్రం వేసేవారు. పాము మంత్రం, తేలు మంత్రం. అసలు ఎన్ని గొడ్డు గోదా, ఏ 10,000 గొడ్లైనా బతికుంటాయి మా వాకిట్లో. బావ మంత్రం వేసేవారు. అందుకోసం ఆయన చాలా కామ్గా ఉండేవారు, అబద్ధాలు ఆడకూడదు. ఆ మంత్రం వేసేవాళ్ళు. మంత్రం ఫలించదు. మా బావ చాలా మితభాషి, పాఠం చెప్పేవారు, తన పని తను చూసుకునేవారు తప్ప ఇది సరదా కబుర్లు, సంభాషణలు వాటిలలో సంస్కృతం. నాకు మంత్ర గురువు, విద్యా గురువు మా పెద్ద బావే. మా కాలేజీలోనే మా నాన్నగారి తర్వాత మా బావే ప్రిన్సిపల్. తర్వాత ఒక 82లో నాన్నపోతే పెద్ద బావ 92లో 10 years. కాకపోతే ఆయన ఉన్న నాళ్ళు ఆయన ప్రిన్సిపల్షిప్ ఖరారు అవ్వలేదు, అంటే పోస్టులు లేవు. దాన్ని ఏదో అంటారు, ప్రిన్సిపల్ బదులు ఆయన ఈయనే ఉండేవారు. మొత్తం వ్యవహారం అంతా మా బావే చూసుకునేవారు. సాంస్క్రిట్, సాహిత్యము, న్యాయము, తర్కం, వీటి మూడిట్లలో ఆయనకి ఎంఏ ఉంది. అయితే మా బావ బాగా చెప్పేవారు. నా కౌముది కాస్త ఏమైనా 4 ముక్కలు నాకు వచ్చినాయంటే మా పెద్ద బావ వల్లే. ఆయనే చెప్పేవారు. మంత్రాలు వేయటమే ఊళ్ళల్లో అవే కదా చేస్తాము. ఇప్పుడు తేలు కుట్టిందనుకో దొంగ, ఎంత విషయం చెప్పుకున్నాం, కొత్త విషయాలు. తేలు కుట్టిందనుకో, వాడు చేయటానికి, దొంగతనం చేయడానికి వచ్చింది వాడు కదా, కదలకుండా ఉండిపోతాడు. ఏం చేస్తాడు? ఆ నొప్పి భరించాల్సిందే. నోరు తెరిచి మాట్లాడడానికి వీల్లేదు. కెవ్వమని కేక పెట్టాడంటే ముందు ఇంట్లోకి ఎందుకు వచ్చావంటారు కదా. అవును. ఒక కథ ఉంది, దీని మీద చెప్దాం, భలే సరదాగా ఉంటుంది. చెప్పండి. పరంధామయ్యన ఈయన పేరు. పూర్వం అవంతిపురం అనే ఒక చిన్న ఊళ్ళో, ఒక మాదిరి ఊరు, అందులో విష్ణు శర్మ అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి పాపం నిర్ధనుడు, డబ్బులు లేవు. ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తుండేవాడు, దేవుణ్ణి. ఎక్కడి నుంచి 1 రూపాయి వచ్చే మార్గం లేదు, నా జీవితం ఎలా వెళ్ళాలి, శేష జీవితం అని ప్రార్థించేవాడు. ఒకనాడు ఆయనకి దేవుడు కనిపించాడు. కనిపిస్తారు కదా పెద్దవాళ్ళకి, పాపం ఏమన్నారు, నీ పూజా మందిరంలో డబ్బులున్నాయి, తీసుకో, వాటితో నీ జీవితం గడుపుకో.
ఎంత అద్భుతమైన సంగతి. ఉమ్. ఆయన పరిగెత్తుకుంటూ వాళ్ళ పాతకాలపు ఇంట్లో ఉన్న పూజా మందిరంలో చూశాడు. ఒక అంత సంచిలో డబ్బులు కనపడ్డాయి. డబ్బులు తీసి చూస్తే 100 వెండి నాణేలు ఉండేవి. అప్పుడు నడిచేవి వెండి నాణేలు నడిచేవి. నేను అనుకున్నాను, దేవుడు ఎంత కరుణామయుడు. ఉమ్. నేను కొన్నేళ్ళుగా ప్రార్థన చేస్తుంటే నాకు ఇట్లా వరం ఇచ్చాడు. ఈ దేవుడు ఇచ్చిన డబ్బంతా నేను ఒక్కడనే తినేయటం ఏమిటి? దేవుడి కృప అందరికీ లభించాలి కదా. అవును. 10 నాణేలు దానం చేద్దాం అనుకున్నాడు. ఆ మూట రొంటిని పెట్టుకుని బయలుదేరితే ఒక గుడ్డి బిచ్చగాడు కనిపించాడు ఒక చోట ఆయనకి. పాపం ఆయనకి బిచ్చగాడు, ముసలివాడు, అందున గుడ్డివాడు. పాపం కళ్ళు కూడా లేకుండా ముసలితనంతో ఎట్లా కష్టపడుతున్నాడు అని పాపం చాలా బాధేసింది ఆయనకి. ఏమనుకున్నాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపాయి చొప్పున 10 మందికి 10 రూపాయలు ఇచ్చే బదులు ఇవి ఒక్కడికే పాపం ఆ 10 రూపాయలు ఇచ్చేయకూడదు నేను. ఉమ్. వీరి జీవితం హాయిగా వెళ్ళమారిపోతుంది. అప్పట్లో 10 రూపాయలు అంటే ఇప్పటి 10,000 లాగానమాట. ఉమ్. వాడి జీవితం వెళ్ళిపోతుంది. ఆలోచించి ఇప్పుడు 10,000 తోటి కూడా జీవితం వెళ్ళదనుకో. అక్కడి నుంచి ఏం చేశాడు, వాడి బొచ్చెలో డబ్బులు బావయ్య దానం అంటాడా, ఆ బొచ్చెలో ఈ డబ్బులు వేశాడు. టంగుమనేసరికల్లా ఆశ్చర్యపడి, ఎవరు బాబు తమరు అంటే, నేను ఈ ఫలానా వాడిని అన్నాడు. బాబు ఏమిటి నాయనా ఇన్ని వేశారు, బరువుగా ఉన్నాయి, టంగుమని మోగింది అంటే 10 నాణేలు వేశానయ్యా. మహానుభావులు మీరు ఎంత గొప్పవాళ్ళు బాబు, కానీలు అర్ధనాలు వేస్తారండి జనాలు అంతాను. ఉమ్. మీరు చక్కగా మీరు ఒక నాణ్యం కాకుండా 10 నాణ్యాలు వేశారు, బంగారు తండ్రి మీరు అనగానే ఈయన నాబోటి పిచ్చి మారాది, దానికి తెలీదు. ఆయన ఏమన్నాడు, దానిదేముంది ఆయన, భగవంతుని ప్రార్థిస్తే ఆయన 100 నాణ్యాలు ప్రసాదించాడు నాకు, అందులో నుంచి 10 దానం చేశాను అంతే. ఓకే. పిచ్చిమారాదు అనకూడదు, పిచ్చిమాలోకం అనమాట, చెప్పకూడదు. చెప్పేశాడు. చెప్పంగానే ఆశ్చర్యపడి, నిజమా బాబు, దేవుడు మీకు 100 నాణ్యాలు ఇచ్చాడు, అందులో 10 నాకు ఇచ్చారా అని. 100 నాణ్యాలంటే ఎంత బరువు ఉంటాయో కదా. ఈ 10 నాణ్యాలకే ఇంత బరువు ఎక్కింది. చేతిలోకి తీసుకున్నాడు. ముట్టుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంది. లక్ష్మీదేవి ఎంత ధైర్యం డబ్బులుంటే అని. బాబు తమరు ఏమనుకోకుండా 100 నాణ్యాలు, ఆ నాణ్యాలని నా చేతిలో పోయండి ఒక్కసారి. ఎప్పుడూ జీవితంలో 100 నాణ్యాలు స్పర్శని ఎరగను. కంటితో చూసేది నాకు ఎలాగూ లేదు, చేత్తో పట్టుకునేదే. నా చేతిలో పోయండి ఒక్కసారి, ఆ బరువు చూస్తాను అంటే. ఈయన బిజిమాలోకం ముందే తెలిసిపోయింది కదా. ఆయన ఉన్నాడు, దాని దేవుంది ఆయన, ఎవరికైనా లక్ష్మీదేవి కటాక్షం కావాల్సిందే. ఇంత పట్టని ఆ రొంటినున్న మూటను తీసి వాడి చేతిలో పెట్టాడు. వాడు ఇట్లా ఇట్లా ఎగరేశాడు. చాలా సంతోషి అతని మొహంలో కనపడుతున్నటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తూ, ఆహా లక్ష్మీదేవి ఎంత సౌఖ్యాన్ని ఇస్తుంది కదా, ఎంత సంతోషంగా ఉన్నాడో కదా అని ఈయన కూడా అలా వాడి మొహంలోకి చూస్తున్నాడు. వీడేం చేశాడు, టకీమని ఆ చేతిలో ఉన్న మూట ఆ 10 నాణ్యాలు చేతపుచ్చుకున్నాడుగా, ఈ 10 ఎత్తి జోలు వేసుకుని వెళ్ళొస్తాను బాబయ్య దండాలు అన్నాడు. అనగానే నిర్ఘాంతపోయాడు. ఏమిటో అందులో వేసేసుకుంటున్నావు నా డబ్బులు అన్నాడు. మీ డబ్బులు ఏంటండి అన్నాడు గుడ్డు బిచ్చగాడు. చూడండి అనగానే ఆయన తెల్లబోయాడు. అవురవురా, నువ్వేదో చూస్తావని చేతిలో పెడితే జోల్లో వేసుకుని వెళ్తావేమిటో, నీకు 10 నాణ్యాలు ఇచ్చాను కదా, నా 90 నాకు ఇచ్చేసేయి అన్నాడు. అనేసరికి మీ 90 ఏంటండి, మీవి నాకు ఇవ్వటం ఏమిటి, బిచ్చగాడికి పావలా ఇస్తారు 10 పైసలు ఇస్తారు, ఇచ్చేసారు అయిపోయింది, పావలాలు 10 పైసలు అడగకూడదండి అన్నాడు. పావలా 10 పైసలు కాదు, నువ్వు 100 నాణ్యాలు 90 నావి 10 నీకు ఇచ్చా నేను అని ఆయన గట్టిగా అరిచాడు. అరిచేసరికి బిచ్చగాడు, మీకు ఏమైనా పిచ్చ కింద ఏంటండి, గుడ్డాన్ని పట్టుకుని ఇట్లా అంటున్నారు, నేను వెళ్తాను నన్ను వదలండి అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, వెళ్ళిపోతావా, నేను నీ దగ్గర ఎలా తీసుకోవాలో నాకు తెలుసని వాడి ఇది ఉంది కదా జోలే, ఆ జోలు పుచ్చుకొని లాగబోయేసరికి వాడు గట్టిగా కేకలు పెట్టాడు. బాబో ఎవరైనా ఉన్నారా, రక్షించండి, ఈయనెవరో బ్రాహ్మలైనా నా డబ్బులు లాగేసుకుంటున్నాడని కేకలు పెట్టేసరికల్లా కొంచెం దేవాలయం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు చేరిపోయారు. వాడు పోకుండా అరుస్తున్నాడు. పైగా ఈయనేమో ఎర్ర గావంచ పంచ కట్టుకున్నాడు, ధవతి బాగుంది, ఉత్తరీయం వేసుకున్న గుండు పిలక బిచ్చగాడు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు చెడామడ. అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చారు జనం అంతా. ఓ ఇద్దరు పెద్ద మనిషి, ఏమన్నా పెద్ద మనిషి అయ్యా, గుడ్డాడు నీ డబ్బులు ఎలా కొట్టేస్తాడంటే ఆయన చెప్తున్నాడు కథ అంతా. అది ఎవరు నమ్ముతారు, అదే కదా పిచ్చి కథలు, ఎవరు నమ్మరు. నిజాలు ఎప్పుడు పిచ్చి కథలుగానే ఉంటాయి. నిజం ఎప్పుడు పిచ్చి కథే, అది నమ్మరు కదా. అక్కడి నుంచి బిచ్చగాడిని అడిగారు, ఏరా గుడ్డి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి డబ్బులు అంటే ఏమన్నాడు, 114 రూపాయలు ఉన్నాయండి నా దగ్గర, అందులో 90 నాణ్యాలు నేను గుడ్డ సంచిలో మూట కట్టానండి అనగానే జోలోడు తీశారు. 90 నాణ్యాల గుడ్డ సంచి, 14 నాణ్యాలు విడిగా ఉన్నాయి, 14 రూపాయలు ఉన్నాయి.
అంతే ఇక అక్కడి నుంచి అందరూ తెగ తిట్టిపోసారు ఈ విష్ణు శర్మని. శాపనార్థాలు పెట్టారు. బిచ్చగాడి మీద పడ్డారేంటండి మీరు ఇంత పుట్టక ఏమైనా యాయవారం చేసుకుని బతకూడదు అన్నారు. ఇంకా ఏదో అన్నారు, ఎవరి నోటికొచ్చింది. నలుగురు ఇలా జనాల్లో చేరేసరికల్లా ఎవడికి వచ్చింది వాడు చెప్తాడు. ఈయన తెల్లమొహం వేశాడు, ఏం చెయ్యాలో తెలియలే. ఈయన దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడంటే ఈ కథలు ఎవరికైనా చెప్పమంటున్నారు. అదే కదా. ఇక లాభం లేదని ఏం చేస్తాడు, బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఈయన బిక్కమొహం వేసుకుని ఇంటికి వెళ్ళేసరికల్లా భార్య దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడంది, అదేంటండి అలాగా దానం చేసి రాలేదా మీరంది. ఏమోని దానం చేస్తే దానం కాస్త ఇలాగ పరిణమించింది, వాడు ఇలా చేశాడు, వాళ్ళంతా చుట్టుపక్కల ఉన్న జనం అంతా వాడినే సపోర్ట్ చేశారు, ఏం చేయాలో తెలియక వచ్చేసానంటే ఆవిడ, మీరు కంగారు పడకండి, దేవుడిచ్చిన డబ్బు ఊరికేగా ఎందుకు పోతుంది మన దగ్గర, ఏం పోదు, మీరు కంగారే పడద్దు. రేపటి నుంచి రోజు గుడ్డు బిచ్చగాడు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ ఏం చేస్తున్నాడో చూసుకురండి. సరేనన్నాడు. మర్నాడు పొద్దున మెల్లిగా వెళ్ళి ఆ బిచ్చగాడు రోజు ఒక దేవాలయం దగ్గర చాపేసుకుని కూర్చుంటాడు. వాడి చాప వాడికే ఉంటుంది అక్కడ. మధ్యాహ్నం వెళ్ళిపోతాడు. సాయంకాలం ఇంకెక్కడెక్కడో తిరిగి రాత్రి వచ్చి చాప మీద పడుకుంటాడు. ఆ దేవాలయం దగ్గర చాప మీద కూర్చున్నాక అటు ఇటు చూసి ఎవ్వరూ లేరు చుట్టుపక్కల. ఆ చాప ఎత్తి చాప కింద ఒక గుంటలో ఒక ముంతని పాతి పెట్టాడు. గుంటలో పెట్టి దాని మీద చాపేసి కూర్చున్నాడు. ఆ ముంతలో ఎంచి డబ్బులు లెక్క పెట్టాడు. గుడ్డివాడు కదా, పక్కన ఎవరైనా మనుషులు వస్తుంటే తెలియదు, చెప్పులు వేసుకొస్తే తెలుస్తుంది, శబ్దం చేస్తే తెలుస్తుంది. ఎవరైనా నిశ్శబ్దంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో అర్థం కాదు, అంత అర్థం కాదు. దాని తోడు వాడు లెక్క పెట్టుకునే రందిలో ఉన్నాడు. 1114 రూపాయలు ఉన్నాయి వాడి దగ్గర. ఇంతకుముందు ఎంత ఉంది, 114. 11 ఇంకా వాడి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ముష్టి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి. వాడు ఆ డబ్బులను లెక్క పెట్టుకుని, నేను వెర్రి పాపనాయనతో కలిపి మనకు 1114 ఉంది, ఎట్లా కొట్లా 2000 చేస్తే పిల్లాడికి ఇవ్వచ్చు అనుకుంటున్నాడు. చిల్లర మల్లర అంతా ఇచ్చేసి పెద్ద వీళ్ళ తెచ్చుకుంటాడు ఎవరి దగ్గరైనా. వాడు చిల్లర ఉంచుకోడు. అక్కడి నుంచి ఏమైంది, అసలు మళ్ళీ ఆ ముంతని ఆ గుంట్లో పెట్టేసి చాపేసేసుకున్నాడు. మామూలుగా గుళ్ళకి గోపురాలకి వచ్చేవాళ్ళు చకచకా నడిచొస్తారు, ఏవైనా మోసుకొస్తారు, చెప్పులు వేసుకొస్తారు, 2 3 కలిసి వస్తారు. ఆ శబ్దాలన్నీ గుడ్డెబ్బాయికి వినపడతాయి. నిర్మానుష్యంగా ఉన్న చోట మనుషులు లేరని నమ్ముతాడు. వాడి కళ్ళు లేవు కదా పాపం. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, వాడు మధ్యాహ్నం అవ్వగానే అక్కడి నుంచి లేచి వెళ్ళాడు ఇంకో చోట కడుక్కోవటానికి. వెళ్ళగానే ఈయన ఏం చేశాడు, చాపెత్తి ఆ గుంట కింద ఒకసారి దెబ్బ ఇలా అనేస్తే మట్టి వచ్చేస్తుంది పక్క. వాడు కళ్ళు లేని వాడు ప్లాంట్గా చేస్తున్నాడు. ఈయన కళ్ళు కనపడతాయి కదా, ఆ ముంత పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు. సాయంత్రానికి బిచ్చగాడు వచ్చి ఆడు కూర్చున్నాడు యథావిధిగా. ప్రతిరోజు ఓసారి చాపెత్తి తడిమి ఉంటుందో లేదో చూసుకోవటం అలవాటు. చూశాడు, లేదు. ఇప్పుడు ఏమంటాడు, తేలు కుట్టిన దొంగ అంతే. కళ్ళనీళ్ళు గారుస్తూ, అయ్యో బ్రాహ్మణ ఆయన 10 రూపాయలు ఇస్తే తీసుకోకుండా, తీస్తే మన దగ్గర 1000 రూపాయలు 10 నాణ్యాలు 11 అయిపోయేది, 1010 రూపాయలు అయ్యేది. అనవసరంగా కదా నేను ఈ పని చేశాను, ఆయన మోసం చేసినందుకు దేవుడు నాకు శాస్తి చేశాడు అనుకుని నోరు మూసుకుని ఊరుకున్నాడు. 100 నాణ్యాలు భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచి 10 నాణ్యాలైనా దానం చేయాలన్న సద్బుద్ధిని కలిగి ఉన్నందుకు 1000 నాణ్యాలు బహుమానం ఇచ్చాడు భగవంతుడు విష్ణు శర్మకి. గుడ్డివాడి కష్టార్జితం అని ఇలాంటి లా పాయింట్లు తీయద్దు. వాడు మోసం చేశాడు, ఈయన దానికి ప్రతిక్రియ చేశాడు. అంతే అంతే కదా. కథ గంటకి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే.